బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లేదన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమెంట్స్ కి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక పక్కన ఆయన కూర్చుంటాడు, ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది? మార్పు అంటే ఇదేనా? ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయాలని మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి. ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. నేను మొన్న 18 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కదా, మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా అదే మనకు ఉదారమైన స్వభావం ఉన్నదిరా, కొట్టుకొని కానీ అన్నా. కొబ్బరికాయలు ఏదైనా గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోయినాడని చెప్పేసి నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కలెక్టర్ కానీ అధికారులకు కానీ ఫోన్ చేయలే. ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి